హాయ్ గైస్, అందరు బాగున్నారా? నేను కార్తికేయ. గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఎవరికైనా క్లోజ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి గైస్. అండ్ మీకు ఒక కొత్త లొకేషన్ చూపించడం కోసం నేను ఒక వర్షం కురిసిన రోజు అలా కార్ వేసుకొని బయలుదేరాం గైస్. ఇదంతా నర్సాపూర్ ఫారెస్ట్ అనమాట. నేను ఎప్పటి నుంచో వింటున్నాను అనమాట మెదక్ చర్చి గురించి. ఆ చర్చిని కవర్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను. ఇంకా అట్లాగే మన తెలంగాణ మట్టి వాసన అండ్ మన నర్సాపూర్ ఫారెస్ట్, ఆ సరౌండింగ్స్ అన్నీ చూపిద్దాం అనుకున్నా, కానీ వర్షం సపోర్ట్ చేయలేదు. అండ్ ఇది చర్చ్ వరకు అయితే కవర్ చేశాను. చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకా తర్వాత ఇంకా కొన్ని లొకేషన్లు మీకు చూపిస్తాను అనమాట. అది గైస్ విషయం. చూడండి, వర్షంలో ఈ రోడ్ అంతా చాలా బాగుంది. మనకి వెల్కమ్ చెప్తున్నట్టు అనిపిస్తుంది. అడవి చిరునవ్వులతో అంత చుట్టూ అంతా గ్రీనరీ. హైదరాబాద్ చుట్టుపక్కలంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గాయస్. మీరు ఎవరన్నా ఎక్స్ప్లోర్ చేస్తే, నేను రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాను అవుట్స్కట్స్ అంతా. మన కాంక్రీట్ జంగిల్లోంచి ప్రతిరోజు నిత్యం ఈ వెహికల్స్, ఈ పొల్యూషన్స్, పొగలు ఉంటాం కదా. అట్లాగా ఒక వీకెండ్ సరదాగా అట్లా బయట తిరిగి వస్తే భలే అనిపిస్తుంది మంచిగా. మీరు ట్రై చేయండి, నేను ట్రై చేస్తూ ఉంటాను రెగ్యులర్గా అట్లాగే. చూడండి గాయస్, ఎంత బాగుందో అడవి. కానీ అడవిలోకి వెళ్ళే పరిస్థితి లేదు. మనం లోపలికి, ఎంత వర్షం కదా, తడిగా ఉంటుంది. అండ్ చాలా అట్లా అక్కడ ఇంకా చూడదగ్గ లొకేషన్లు ఉన్నాయి చుట్టుపక్కల. మెదక్ చర్చి, దారిలో వెయ్యి ఏడుపాయలని ఒక టెంపుల్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. తర్వాత అక్కడ ఒక పోర్ట్ కూడా ఉందంట, అది కూడా బాగుంటుంది మెదక్లో. అయితే మనం ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం వర్షం రావటం వల్ల. బీభత్సంగా పోస్ట్ పోన్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. మన తెలంగాణలో కానీ, రాయలసీమలో కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అద్భుతమైన హిడెన్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట. అద్భుతమైన అన్నిటినీ నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అలా అని ఇక్కడ లోకల్ అని కాదు, మనం ఫారిన్ వీడియోస్ కూడా రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. మీకు ఇంకా ఒక 8 కంట్రీస్ నేను ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ ఇయర్. అంతా ప్లాన్ చేసుకున్నాను. అయితే నేను మన ఆడియన్స్ కోరిక మేరకే మన చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాలను మీకు రివీల్ చేయాలని అనుకున్నాను. మన చుట్టుపక్కల మనం చాలా అందమైన ప్రదేశాలు ఉంటాయి, మనం ఒక కళా హృదయంతో చూస్తే గాయస్. అండ్ నేను అటువంటి విషయాలను కూడా మీకు గుర్తు చేయాలని అనుకుంటున్నాను అనమాట. మన చుట్టూ ఉండే అందమైన ప్రకృతిని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. సో అందులో భాగం ఇది చాలా చిన్న ఒక ట్రయల్స్ అనమాట, గ్యాప్లో. తర్వాత మీకు రాబోయే వీడియోలన్నీ ఇంటర్నేషనల్ వీడియోలు వస్తాయి. అండ్ ఇంకా మన దేశంలో కూడా ఇంకా చాలా పురాతనమైన ప్రదేశాలను మీకు చూపించాలనుకుంటున్నాను. టెంపుల్స్ కానీ, కోటలు కానీ, అందమైన లొకేషన్స్ కానీ, మన ఈస్ట్ ఇండియా కానీ, మన నాగాల్యాండ్, మన మేఘాలయ, ఇవన్నీ మీకు చూపించాలని అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో బ్యాక్ టు బ్యాక్ వీడియోలు వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చివరి వరకు ఈ వీడియోలు చూడండి, లైక్ చేయండి. మీకు ఖచ్చితంగా మంచి వీడియోలు నేను ఇంకా రాబోయే రోజుల్లో చూపిస్తాను. వచ్చేసాం మనం మెదక్ చర్చి కాంపౌండ్లోకి. ఇదిగోండి గైస్, ఇదంతా పార్కింగ్ లాట్. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే గైస్, ఇక్కడ ఎవరన్నా మనం చాలా అందంగా ఉంటుంది చర్చ్. అయితే చర్చిని మనం చూపించాలంటే హైదరాబాద్లో ఈ సంస్థకు సంబంధించిన ఏదో హెడ్ ఆఫీస్ ఉంటుందట, అక్కడ నుంచి మనం పర్మిషన్ తీసుకోవాలంటున్నారు. మనకు అందుకనే ఈ కాంపౌండ్ లోపలికి కెమెరా తీసుకురావద్దంటే మనం ఇక్కడే చేస్తున్నాం అనమాట. లోపలికి ఇంకోసారి మనం పర్మిషన్ తీసుకొని ట్రై చేద్దాం. డిసప్పాయింట్ అవ్వద్దు.
నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను లోపల అంతా చూపిస్తాను. లోపల కూడా చాలా బాగుంటుంది. లోపలంతా ఒక బెల్జియం గ్లాసెస్ అంటారు కదా, ఆ టైప్లో ఎక్కడో ఫారిన్ బయట నుంచి తెచ్చిన గ్లాస్ ఆర్ట్ మీద ఒక అందమైన ఆర్ట్ ఉంటుంది. గ్లాసుల మీద చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అటువంటి అద్భుతమైన ఇవన్నీ లోపల ఉన్నాయన్నమాట అందాలు. నేను ఖచ్చితంగా ఇంకోసారి అది ఎవరిని ఎక్కడ పర్మిషన్ తీసుకొని మీకు చూపిస్తాను గైస్. అండ్ అప్పటి వరకు ప్రస్తుతానికి ఇంతవరకు ఇది చూపిస్తున్నాను, చూడండి. అండ్ చాలా రిక్వెస్ట్ చేశాను కానీ కుదరదన్నారు. మరి అంతకు మించి ఏం చేస్తాం మనం. గైస్, మీరు ఇప్పటివరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి వీడియో అందరికీ. కామెంట్ కూడా చేయండి గైస్. ఖచ్చితంగా నేను మీ ప్రతి కామెంట్కి నేను స్పందిస్తాను. ఏదైనా సజెషన్ ఉంటే చేయండి, అని నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ. నాకు ఇంకా ఒక 300 మంది సబ్స్క్రైబర్స్ కావాలి. నా ఛానల్ మానిటేషన్ అవ్వాలంటే ఇది సపోర్ట్ చేయండి గైస్ అందరూ. ఛానల్ మానిటేషన్ అయితే నేను ఇంకా అద్భుతమైన వీడియోలు చేయగలుగుతాను. తిరగాలంటే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి కొద్దిగా ఉన్నంతలో నేను చూపించడానికి ట్రై చేస్తాను. అట్టప్పటికి 3 కంట్రీలు ఉన్నాయి. 3 కంట్రీల వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఆల్రెడీ. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఇంకా మంచి వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.